హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు మన ఇంట్లోనే క్రీమీగా పన్నీర్ రోల్ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. ఇదొక హై ప్రోటీన్ రోల్ అని చెప్పచ్చు. డైట్ చేసే వాళ్ళకైనా, లేదు జిమ్కి వెళ్ళే వాళ్ళకైనా, అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే తిన్న తర్వాత మీరే చెప్తారు వావ్ అని, అంత బాగుంటుంది మరి. సో ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా లోపల స్టఫింగ్ కోసం పన్నీర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది కూడా మరీ ఎక్కువ వేయకూడదు. సో ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, చాలా కొంచెం గరం మసాలా. గరం మసాలా అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్ అది. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకుని ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పెరుగు వేయడం వల్ల మసాలాలన్నీ కూడా పన్నీర్కి బాగా కోట్ అవుతాయి. సో ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. మీరు ఇంకా చిన్నగా కట్ చేసినా కానీ ఫ్రై చేసినప్పుడు చెదిరిపోతాయి. సో ఈ సైజులో కట్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని కూడా మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకొని కోట్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పన్నీర్కి బాగా కోట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచాలి. మీరు ఈ రోల్ని ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఆఫ్టర్నూన్ కలిపి పెట్టుకుంటే కూడా ఇంకా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటాయి పీసెస్ అనేవి. సో ఇక్కడ నేను దీన్ని 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకుని కొంచెం సేపు కదపకుండా అలా ఉంచేయాలి. ఎందుకంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం కదిపే కొద్దీ అది చిన్న చిన్నగా స్క్రంబుల్ అయిపోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్కి కొంచెం ఫ్రై అవుతుంది. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్కి మనకి కర్రీ అనేది కొంచెం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే స్లైసెస్గా కట్ చేసిన క్యాప్సికమ్, అలాగే క్యూబ్స్గా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 3-4 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఇక్కడ ఆనియన్ అలాగే క్యాప్సికమ్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోకూడదు, కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసుకుని అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఇలాగా మొత్తం అన్ని చపాతీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోల్ కోసం మైనీస్ సాస్ అలాగే టమాటో కచప్ ఇవి 2 యూజ్ చేస్తున్నాము. ఈ సాసెస్ ఎలా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఈ 2 సాసెస్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని కూడా మధ్యలో పెట్టుకుని దానిపైన కూడా మళ్ళీ సాసెస్ 2 వేసుకోవాలి. మైనస్ సాస్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఈ మైనస్ సాస్ వల్ల ఈ రోల్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అస్సలు స్కిప్ చేయొద్దు. చూసారు కదా, చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్ పన్నీర్ తోటి ఈ రోల్ రెడీ అయిపోయింది. అండ్ చేసిన 5 మినిట్స్కే రోల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.